ఏంటే చక్కగా చలాకీగా అటు ఇటు ఏమీ తెలియనట్టు తిరిగేస్తున్నావు? నువ్వింత కలివిడిగా తిరగడానికి ఇంకా నువ్వేమీ పోయిన మొత్తాన్ని రికవరీ చేయలేదు. అమ్మా, త్వరలోనే ఆ 70 కోట్ల డబ్బు కూడా వెనక్కి తీసుకొస్తానమ్మా. ఎలా తీసుకొస్తావే? ఓహో, నువ్వు కొట్టేసిన అమౌంటే కదా, నువ్వే ఆ కోట్లన్నీ వెనక్కి తీసుకురాగలవు. అత్తయ్య, జరిగిన సంఘటనలో తన తప్పు లేదని అంత క్లియర్గా పోలీసులు నిరూపించారు. హ్యాకర్ కూడా దొరికాడు కదా. తన ఫింగర్ ప్రింట్ ఎవరో మిస్యూజ్ చేశారని అంత క్లియర్గా పోలీసులు చెప్పారు కదా. అయినా మీరు లక్ష్మిని అనటంలో అర్థమేంటి అత్తయ్య? తన ఫింగర్ ప్రింట్ మిస్యూజ్ చేశారు సరే, ఒక ఎండి పొజిషన్లో ఉండి తన ఫింగర్ ప్రింట్స్ ఎవరు తీసుకుంటున్నారో తెలియనంత సోయ లేకుండా ఉందా? మా అమ్మ ఎందుకు ఆ ఫింగర్ ప్రింట్స్ గురించి చెప్తుంది? అమ్మా, ఆ 70 కోట్ల బాధ్యత నాదే. నేను ఆ డబ్బుల్ని ఎలా అయినా వెనక్కి తీసుకొస్తాను. తీసుకొస్తానని మమ్మల్ని మరిపించడానికి మాటలు చెప్పడం కాదు, 24 గంటల్లో నువ్వు ఆ డబ్బుని తీసుకురావాలి. అక్కేంటి పడుకున్న సింహాన్ని కొట్టి మరీ లేపుతుంది? నా అల్లుడు మంచోడు కాబట్టి నీ మాటలు నమ్ముతున్నాడు, నీకు ఒత్తాసు పలుకుతున్నాడు. నువ్వు ఆ డబ్బులు తెస్తావని అనుకుంటున్నాడు. కానీ నేను మా అల్లుడంతా మంచిదాన్ని కాదు. 24 గంటల్లో ఆ 70 కోట్లు తీసుకురాకపోతే నేనేం చెయ్యాలో అదే చేస్తాను. అత్తయ్య, మరి 24 గంటలంటే ఎలా? పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. విహారీ, నువ్వు తనని అలా అడగాలి. ఎందుకంటే ఇదంతా తన నాటకం కాబట్టి. అలా అడిగితేనే నీ డబ్బులు నీకొస్తాయి. అమ్మా, నువ్వు నీ 70 కోట్లు పోయాయి. నీ వల్ల నీ కూతురు ఇరుక్కుంటుంది. అక్కేమో ఆ లక్ష్మీ విహారిని 70 కోట్ల మ్యాటర్లో తొందర పెడుతుంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. చివరికి అన్ని దారులు నా వైపు చూపిస్తే అప్పుడు ఈ సహస్ర వీడియోలున్నాయి కదా, వాటిని వాడుకుని దాన్ని ఇరికించేస్తాను. ఏంటి సహస్ర అంత కంగారుగా ఉన్నావు? అబ్బే, ఏం లేదు పిన్ని. ఆ 100 కోట్లు పోయిన దగ్గర నుంచి నువ్వెక్కువ టెన్షన్ పడుతున్నావేంటి? నేనెందుకు టెన్షన్ పడతాను పిన్ని? నేనేం టెన్షన్ పడట్లేదే. నాకు తెలుసు సహస్ర, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు. ఏం తెలుసు పిన్ని? అదే, ఆ 100 కోట్లు అది రికవరీ చేసేస్తే దానికి మంచి పేరు వచ్చేసి మళ్ళీ ఎక్కడ నీకిచ్చిన ఎండి పోస్టు లాగేసుకుంటుందో అనే కదా నీ టెన్షన్. అంతే పిన్ని, అంతే. కంగారు పడకు సహస్ర, ఆ 70 కోట్లు అది ఏం చేసినా రికవరీ చెయ్యలేదు. ఎందుకంటే అవేవో షేర్ కంపెనీలోకి విదేశాల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటాయి. ఓ అవునా? ఇప్పుడు నాకు కొంచెం రిలాక్స్ గా ఉంది పిన్ని. సరే పిన్ని. ఆహా, అంతా తెలిసి కూడా ఏం కవరింగ్ చేస్తున్నావు సహస్ర? ఒకవేళ ఆ లక్ష్మికి విహారీకి నిజం తెలిసిపోయే అవకాశమే వస్తే నేను నిన్ను ఇరికించి తప్పించుకుంటాను. నువ్వే ఈ ఎంటైర్ స్కామ్ లో బలైపోయే బకరా. మర్యాదగా నిజం చెప్పు. మేడం, నాకు తెలిసిందంతా చెప్పాను కదా మేడం. 30 కోట్లు రికవరీ కూడా అయిందిగా మేడం. ఆ 30 కోట్ల గురించి కాదురా, మిగిలిన 70 కోట్లు షెల్ కంపెనీకి వేసావు కదా, వాటి సంగతి చెప్పు. వాటి సంగతి నేను ఎలా చెప్తాను మేడం? షెల్ కంపెనీలకు వెళ్ళి మనీని మీరు రికవరీ చేయలేరు మేడం. రికవరీ చేయలేవురా. నీకు హ్యాక్ చేయమని చెప్పిన వాళ్ళు
ఆ డబ్బుని ఎలా తీసుకుంటారు? ఏమో మేడం, అది నాకెలా తెలుస్తుంది మేడం? రేయ్, దొంగతనం చేసేవాడివి నీకా మార్గం తెలియకుండా ఎలా ఉంటుంది? నిజం చెప్పరా. మేడం నాకు తెలియదు మేడం. నువ్వు ఇలా చెప్పవురా, నువ్వు ఇలా చెప్పు. చెప్పరా, చెప్తావా చెప్పవా? చెప్పు, నిజం చెప్తాను చెప్పు. మేడం, చెప్తాను మేడం. వాళ్ళు షెల్ కంపెనీల నుంచి హవాలా మార్గంలో ఆ 70 కోట్లు ఇక్కడికి రప్పించుకుంటున్నారు. ఆ అమౌంట్ హవాలాలో ఎప్పుడొస్తుంది? వాళ్ళ మాటల ప్రకారం ఈ రోజు 25వ తారీఖు కదా మేడం, ఈ రోజే హవాలాలో డబ్బులు వాళ్ళకి ముడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? మేడం 100% కరెక్ట్ మేడం. మేడం ఇలా సివిల్ డ్రెస్ లో వెళ్తే రిస్క్ కదా. డ్రెస్ లో మన పోలీస్ వెహికల్లో వెళ్తే ఆ హవాలా ముఠా తప్పించుకోవచ్చు. హలో సంధ్య గారు, చెప్పండి. విహారీ గారు, ఆ హ్యాకర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మరేం చెప్పాడు? ఆ హవాలా ముఠాని పట్టుకుంటే మనకి డబ్బుతో పాటు ఈ స్కామ్ వెనుకున్న వాళ్ళు ఎవరో కూడా తెలుస్తుంది. అవును. మీరు లక్ష్మిని తీసుకుని త్వరగా రండి, నేను మీకు లొకేషన్ పంపిస్తాను. సరే, వెంటనే వచ్చేస్తా.